ఊరంతా నిద్రపోతున్న వేళ కామారెడ్డి పోలీసుల్లో కలవరం మొదలైంది. ముచ్చటగా 3 ఫోన్లు. ముందుగా ఎస్ఐ మిస్సింగ్, తర్వాత ఓ కానిస్టేబుల్ మిస్సింగ్, ఆఖర్న ఓ ప్రైవేట్ ఉద్యోగి కనిపించట్లేదు. ఒకే రోజు ఒకే సమయంలో 3 ఫోన్లు. ఇంకేముంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టారు. లొకేషన్ ట్రేస్ చేస్తే ముగ్గురిది ఒకే లొకేషన్ అని అనిపించింది. లొకేషన్ ఊరి చివర ఉన్న చెరువు. ఆ చెరువు గట్టు మీద మిస్ అయిన వారు తాలూకా చెప్పులు, ఫోన్లు, ఓ కారు కనిపించింది. సిచ్యువేషన్ అర్థమైపోయింది. కానీ అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. మిస్ అయిన ముగ్గురు మృతదేహాలుగా కనిపించారు. వారి మరణం వెనుకున్న మర్మం ఏమిటి? కామారెడ్డి చెరువులో 3 మృతదేహాలు. చనిపోయిన 2 పోలీసులు, మరొకరు పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం ఉన్న వ్యక్తి. ఒకరు ఎస్ఐ, మరొకరు మహిళా కానిస్టేబుల్, ఇంకొకరు కంప్యూటర్ ఆపరేటర్. ఇప్పుడు మిస్టరీ కామారెడ్డి పోలీసులకు సవాల్గా మారింది. ముగ్గురు ఒకే చోట ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు? ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన పరిణామాలేంటి అన్న దానిపై ముమ్మర దర్యాప్తు చేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. మృతుల్లో కామారెడ్డి జిల్లా బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ శృతి, బీబీపేట సొసైటీలో కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్. ఈ ముగ్గురు సదాశివనగర్ మండలం అడ్లూరి ఎల్లారెడ్డి చెరువులో ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం రాత్రి 12 గంటలకు శృతి, నిఖిల్ ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. బిక్కనూరు ఎస్ఐ సాయి కుమార్ ఆచూకీ లభించలేదు. గురువారం ఉదయం మళ్లీ గాలింపు చర్యలు చేపట్టగా ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభించింది. బుధవారం రోజు డ్యూటీ చేసి రాత్రైనా శృతి ఇంటికి రాకపోవడంతో గాంధారి మండలం గుజ్జులకు చెందిన ఆమె తల్లిదండ్రులు తాడ్వాయిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శృతి స్నేహితురాలికి ఫోన్ చేశారు. తన కూతురు ఇంకా ఇంటికి రాలేదని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని పోలీసు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అసలు ఒకే రోజు ముగ్గురు మిస్సింగ్ కావడంతో పోలీసు శాఖ ఉలిక్కిపడింది. బుధవారం రాత్రి నుంచి వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలించాయి. అందులోనూ ఎస్ఐ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో దర్యాప్తు బృందాలకు అంతు చిక్కలేదు. కానీ మహిళా కానిస్టేబుల్ శృతి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దర్యాప్తు వేగంగా సాగింది. చివరికి అడ్లూరు ఎల్లారెడ్డి చెరువు వద్ద మహిళా కానిస్టేబుల్, యువకుడు నిఖిల్ సెల్ ఫోన్లు లభ్యమవటం, ఎస్ఐ సొంత వాహనం, ఆయన పాదరక్షలు అక్కడే లభించడంతో చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు. గజ ఈతగాళ్లను రప్పించి ప్రత్యేక బోట్ల ద్వారా వెతికించారు. ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం లభించకపోవడంతో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. సాయి కుమార్ ఆత్మహత్య చేసుకున్నారా లేక పరారీలో ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తూనే చెరువులో ముమ్మర గాలింపు చేశారు. చివరికి ఉదయం 9 గంటల ప్రాంతంలో ఎస్ఐ సాయి కుమార్ మృతదేహం కూడా చెరువులో లభ్యమైంది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. వాళ్ళ లొకేషన్ అది చూస్తూ సెర్చ్ చేస్తే మనకి లేట్ నైట్ ఒక బాడీ ఆఫ్ ఉమెన్ పీసీ శృతి అండ్ నిఖిల్ మనకి రాత్రి అరౌండ్ 1 o'clock మనం ట్రేస్ చేయగలిగాము ఇక్కడ చెరువులో. సిమిలర్లీ ఇప్పుడు ఎస్ఐ సాయి కుమార్స్ బాడీ ఈజ్ ఆల్సో ఫౌండ్ ఇన్ వాటర్. సో ఇవి 3 అన్యాచురల్ డెత్స్, వెరీ అన్ఫార్చునేట్. ఏ సర్కమ్స్టాన్సెస్లో జరిగాయి, వాట్ కుడ్ బి ద రీజన్ అన్నది మనం ఇప్పుడు ఏమీ అన్నెసెసరీ కంజెక్చర్ వద్దు, మనం ఎంక్వైరీ చేద్దాము థరోలీ. సో ఫర్ నౌ ఇన్ఫర్మేషన్ ఈజ్ 3 persons, SHO బిక్నూర్, ఉమెన్ పీసీ అండ్ 1 other person ఫ్రమ్ బీబీపేట్. ముగ్గురు బాడీస్ మనకి చెరువులో దొరకడం జరిగింది. పోస్ట్ మార్టం అవన్నీ కండక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఏంటి తెలుస్తుంది. ముగ్గురు మృతదేహాలను పోలీసులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 కుటుంబాలకు చెందిన వారు అక్కడికి చేరుకున్నారు. అయితే మృతుల కుటుంబాలకు చెందిన బంధువులు వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇక శృతి సోదరులు ఆత్మహత్య కాదు, హత్య అని ఆరోపించారు. పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా చెల్లె అయితే అంత పిరికిజ్ కాదు సార్, ఎందుకంటే చెల్లె చనిపోవాలనుకుంటే రూమ్లో ఒకటే ఉంటుంది, అట్లా చనిపోవాలనుకుంటే ఎప్పుడు సూసైడ్ అనుకుంటుండే. ఇది ఖచ్చితంగా మర్డర్ అని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా. ఎస్ఐ సాయి కుమార్ బంధువులు కూడా ఘటనపై సందిగ్ధం వ్యక్తం చేశారు. సాయి కుమార్ కు ఫోన్ రావడంతో హుటాహుటిన వెళ్లాడని, ఇలా ఆత్మహత్య చేసుకుంటారని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాయి కుమార్ కు ఓ పాప ఉంది, ఆయన భార్య ఇప్పుడు గర్భవతి. పోలీస్ స్టేషన్ నుంచి 11:45కి బండి బయటకు పోయిందని చెప్తున్నారు స్టేషన్ సిబ్బంది. స్టేషన్లో కూడా ఇంటికి పోతున్నా అని చెప్పడం జరిగిందని చెప్తున్నారు. లేదు, సొంత పర్సనల్ వెహికల్ ఉందండి. నిన్న అక్కడ ట్రేస్ అయిన వెహికలే, అదే వెహికల్ అయినది. లేదు సార్, మా ఆత్మహత్యలకు ఆయన నెగిటివ్. ఆత్మహత్యను ప్రోత్సహించే రకమే కదా ఆయన చాలా అది ఉంది. వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏం జరిగింది అనేది తెలియదు. మాకు బేసిక్గా తెలిసింది ఏంటంటే నిన్న వాళ్ళిద్దరు మొబైల్స్ ఇది
లొకేషన్ తీసుకున్నాడని చెప్తున్నారు. లొకేషన్ తీసుకొని పరుగున ఇంట్లో నుంచి ఫాస్ట్గా అక్కడికే పోయిండు. అంటే స్టేషన్లో నుంచి పోయినప్పుడు అక్కడికే పోయిండు. వితిన్ 20 minutesలో రీచ్ అయిపోయిండు. పోయిన తర్వాత అక్కడ ఏం జరిగిందో తెలియదు. మరి అమ్మాయి ముందు పోతే వాళ్ళని కాపాడడానికి దూకడం జరిగిందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. నేను 20 ఏళ్ళ కానిస్టేబుల్. మొబైల్ కూడా ఆయన తీయలేకపోయింది, జేబులో నుంచి పోయి దూకేసిండు, లోపల దూకేసిండు. ఆయన కొంచెం వచ్చీత బట్ ప్రిన్సెస్లో యాక్సిడెంటల్ డ్రౌనింగ్ జరిగిందని అనుకుంటున్నాం. మరోవైపు ఆపరేటర్ నిఖిల్ తల్లి సోదరుడు కూడా ఘటనపై అనుమానం వ్యక్తం చేశారు. నిఖిల్కు ఇంకా పెళ్లి కాలేదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. నాకైతే కన్ఫామ్గా డౌట్లు ఉన్నాయి. ఎలా జరిగింది అనేది కూడా నాకు తెలియాలి. మార్నింగ్ 10కి కనిపించిండు, 12కి కాల్ చేస్తే నేను బైక్ పైన ఉన్నాను, తర్వాత చేస్తాను చెప్పాడు. మళ్ళీ 3కి కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ తర్వాత 2-3 టైమ్స్ చేశాను, అప్పుడు కూడా చేయలేదు. తర్వాత 7 దాటిన తర్వాత కాల్ చేసి అక్కడ మొబైల్ గిట్లా స్పాట్లో ఉన్నాయని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. ముగ్గురు ఆత్మహత్య ఘటనలో ఇప్పుడు పోస్టుమార్టం కీలకంగా మారింది. నివేదిక వస్తేనే ఘటనపై పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ముగ్గురికి ఎలా పరిచయం? ఎస్ఐ మహిళా కానిస్టేబుల్తో పాటు యువకుడు కలిసి చెరువు వద్దకు చేరుకున్నారా? వారి మధ్యన ఉన్న గొడవలేంటి? ఎందుకు ఆత్మహత్య చేసుకుని ఉంటారు అన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు. ఎస్ఐ సాయి కుమార్ గతంలో బీబీపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించారు. అక్కడ కానిస్టేబుల్ గా శృతి పనిచేసేది. ఇప్పుడు కూడా అక్కడే విధులు నిర్వహిస్తోంది. కానిస్టేబుల్ శృతికి 5 ఏళ్ల కిందటే వివాహమైంది. భర్తతో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఈ విషాద ఉదంతం పోలీస్ శాఖను కుదిపేసింది. ముగ్గురి ఆత్మహత్యల వెనుక బలమైన కారణాలను గుర్తించే పనిలో ఉన్నారు. పోలీస్ శాఖలో కలకలం రేపిన ముగ్గురి ఆత్మహత్యలు ఇప్పుడు పోస్టుమార్టం నివేదికపై ఆధారపడి ఉన్నాయి. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ముగ్గురు డెడ్ బాడీలకు పోస్టుమార్టం నిర్వహించారు. బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్తో పాటు కానిస్టేబుల్ శృతి, అదేవిధంగా మరో యువకుడు ప్రైవేటు ఉద్యోగి అయినటువంటి నిఖిల్ మృతదేహాలకు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. భారీ బందోబస్తు మధ్య పోలీసుల బలగాల మధ్య పోస్టుమార్టంను నిర్వహించడం జరిగింది. అంటే ముగ్గురు కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. వారు రోదనలతో ఆసుపత్రి అంతా కూడా మిన్నంటింది. ఇప్పుడు ఇందులో కీలకంగా పోస్టుమార్టం నివేదిక అనేది చాలా కీలకంగా మారింది. పోలీసులు కూడా పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే ఈ కేసుపై వివరాలను వెల్లడిస్తామని చెప్పి జిల్లా పోలీసు ఉన్నత అధికారులు చెప్తున్నారు. మొత్తం మీద ఈ 3 హత్యలు పోలీస్ శాఖలో కలకలం రేపాయి, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతనే దీనిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 కామారెడ్డి నుంచి.